ఒక విలువైన మాట మీతో చెప్పాలని ప్రభువు నన్ను ప్రేరేపిస్తున్నాడు. నీ బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, నీ భర్త, నీ భార్య, ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వినట్లేదు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా నీకు లోపట్టలేదు, నీ మాట వినట్లేదు. నీ బిడ్డలకి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నీ మాట వినట్లేదు. ఒక విధంగా చెప్తే వాళ్ళను నువ్వు సాధుపరచలేకపోతున్నావు. అది ఇట్స్ బియాండ్ యువర్ కంట్రోల్. నువ్వు సాధుపరచలేకపోతున్నావు, నీ వల్ల కావట్లేదు. వాళ్ళకి ఏదైనా సంఖ్యలు వేద్దామని చూసినా, బుద్ధి చెప్దామని చూసినా, మంచి మార్గం చెప్దామని చూసినా వారు వినట్లేదు. వారు పడలేకపోతున్నారు. అయితే ఈరోజు శుభవార్త ఏంటంటే, ఎవ్వరూ సాధుపరచలేని వారిని యేసుక్రీస్తు ప్రభు సాధుపరచగలడు. ఒక్క మాటతో సాధుపరచగలడు. చాలా తేలిగ్గా సాధుపరచగలడు. నీవు చేయాల్సిందంటే తెలుసా? ప్రార్థన. ప్రభువా, నా భర్తని నీకు అప్పగిస్తున్నా, నా భార్యని నీకు అప్పగిస్తున్నా, నా కుమార్తెని నీకు అప్పగిస్తున్నా, నా కుమారుడిని నీకు అప్పగిస్తున్నాను. వీళ్ళు లోకంతో స్నేహం చేస్తున్నారు, నీకు దూరమైపు నీకు శత్రువులుగా బ్రతుకుతున్నారు. నాయనా, వారిని సాధుపరచవా అని నువ్వు చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన నిశ్చయంగా వాళ్ళ జీవితాలను సాధుపరిచి ప్రభువుతో సహవాసం చేసి ప్రభువు పరిచర్య చేయువారిగా వాళ్ళ జీవితాలను దేవుడు మార్చగలడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎవ్వరు కూడా సాధుపరచని ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. కానీ తర్వాత మనం గమనిస్తే 15వ వచనంలో, జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి భయపడిరి. ఆడికి అప్పుడు బట్టలు లేవు, అసలు ఇప్పుడు వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. ఆడొకప్పుడు అసలు స్థిమితంగా ఒక చోట ఉండేవాడు కాదు. కేకలు వేస్తూ, రాళ్ళతో కొట్టుకుంటూ, పరిగెడుతూ తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ప్రభువు దగ్గర కూర్చుండి ఉండట చూచి అని. ఇంకో మాట, స్వస్థ చిత్తుడాడు. హీ వాజ్ హీల్డ్. స్వస్థత పొందుకున్నాడు. ఆ గాయాలన్నీ కూడా, ఆ స్వస్థత, ఇంటర్నల్ బ్లీడింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ హోల్. మొత్తం కూడా స్వస్థ చిత్తుడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బిడ్డలను స్వస్థపరిచి వారికి రక్షణ వస్త్రాలు తొలగించి స్థిమితంగా ప్రభు మందిరంలో ఆయన కూర్చోబెట్టగలడు. నీ భర్తనే కానీ, నీ భార్యనే కానీ, నీకు ఎదురుగా వస్తూ నీకు సమస్యగా పీడగా మారిపోయిన ఏ వ్యక్తినైనా సరే దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో సాధుపరచగలడు.